నమస్తే అండి. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం బీజేపీకి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారిని ఒక భుజం పైన, అక్కడ సెంట్రల్‌లో మోదీ గారిని ఇంకొక భుజం మీద మోస్తూ సనాతన ధర్మాన్ని చేత పట్టుకుని వివిధ రాష్ట్రాలకు వెళుతున్నారు. అక్కడ దేవాలయాలను దర్శిస్తున్నారు. తనకి తోచిన తను అనుకున్న వ్యాఖ్యలు చేస్తూ ఉండడాన్ని చూస్తూ ఉన్నాము. సోషల్ మీడియాలో ఈ రకమైన ప్రచారం జరుగుతోంది. మొన్న చెన్నై వెళ్ళినప్పుడు ఈ ప్రజాస్వామ్యం, సెక్యులరిజం దీని గురించి మాట్లాడారు. సత్యరాజ్ గారు అంటే ఇక్కడ మనం కట్టప్ప అని పిలుచుకునే ఆయన, "మీరు దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేయొద్దు. చేస్తే ఊరుకోము" అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఫస్ట్ మీరేమంటారో చెప్పండి. తర్వాత నెక్స్ట్ సత్యరాజ్ గారి మీద జరుగుతున్న ట్రోలింగ్స్ గురించి కూడా మాట్లాడదాం. అసలు పవన్ కళ్యాణ్ ఇంత సనాతనవాదాన్ని, సనాతన ధర్మాన్ని భుజం మీద ఏసుకోవడం వెనకమాల ఆయనకున్న రాజకీయ అవసరం ఏంటి అనేది అందరికీ తెలుసు. ఆయన ఒక రాజకీయ అవసరంతోటే సనాతన ధర్మాన్ని ముందుకేసుకుంటున్నారు. ఓకే. సనాతనవాదిని అని చెప్పుకుంటున్నారు. ఐయామ్ సనాతని అని చెప్పుకుంటున్నారు. ఇదే గొంతుకుతోటి, ఇంతకంటే పెద్ద గొంతుకుతోటి ఆయన అంతకుముందు ఇంకా చాలా చాలా మాట్లాడారు. ఏం మాట్లాడారంటే చెగువేరా నా ఆదర్శం, ఇంకా ఇంకా చాలా పెద్ద మాటలు, చాలా అడ్డం పొడుగు మాటలు మాట్లాడాడు. మా చెగువేరాకు అసలు ఇవేమీ లేవు కదండీ! ఆ, అయితే ఇప్పుడు అవన్నీ మాట్లాడడం వెనకమాల ఏంటి అంటే ఆయన ఎజెండా ఏంటి, రాజకీయాల్లో నిలదొక్కుకోవటానికి, అందరి దృష్టిని ఆకర్షించటానికి ఇలాంటి పెద్ద పెద్దల మాటలు మాట్లాడటం చేతగాకే మా అన్నయ్య రాజకీయాల్లో ఫెయిల్ అయిపోయాడు. మా అన్నయ్య అన్న పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిపేశాడు, రాజకీయ సమాధి చేసుకున్నాడు. కానీ నేను అలా కాదు, నేను ఏదైనా మాట్లాడగలుగుతాను, నేను ఏదైనా ఒక ఆవేశం వస్తే పూనకం వచ్చిన వాడికి మళ్ళీ నేను మాట్లాడగలను అని ఆయన తర్ఫీదు ఇచ్చుకున్నారు. ఇచ్చుకొని ఆయన మోడీ ఏం చెప్తే అది, మోడీ నుంచోమంటే నుంచోవటం, మోడీ కూర్చోమంటే కూర్చోవటం, మోడీ పలానా వాళ్ళకి సపోర్ట్ చేయమంటే చేయటం. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించింది మోడీ సహకారం లేకుండా జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టించలేడు. జైల్లో పెట్టించిన తర్వాత వ్యూహాత్మకంగా వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే కూడా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోయి ఏడుపులు పెడబొబ్బులు పెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేసేసి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవటం, ఈలోపు చాలామందితో మాట్లాడటం, ఈ ఈ మెలో డ్రామా అంతా చూసి వైసీపీ వాళ్ళు కన్న కొడుకు కంటే ఎక్కువగా చేస్తున్నాడు, మేము దత్తపుత్రుడు అనేది ఇందుకే అని వాళ్ళు మొదలెట్టారు. సరే, ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమి వైపు వెళ్ళకోకుండా చాలా అతి జాగ్రత్తగా ఆయన పక్కనే ఉండి ఆయన్ని ఈ కూటమిలోకి తీసుకొచ్చిన ఘనత మట్టుకు పవన్ కళ్యాణ్కి వేరతాడు వేయాల్సిందే ఆ విషయంలో. సరే, వేశాడు, సక్సెస్ అయ్యాడు. అలాగే పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తులో భాగంగా వీళ్ళకి బలం లేనప్పటికీ కూడా 100% స్ట్రైక్ రేట్ సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. కూటమి పేరు చెప్పుకొని, తెలుగుదేశం పేరు చెప్పుకొని అది చేసి ఇది చేసి ఆయనకు కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు వచ్చారు. ఈయనకి ఒక 3 శాఖలతోటి ఉప ముఖ్యమంత్రి పదవి ఈయన్ని వరించింది. అంటే ఇప్పుడు గెలిచిన స్థానాలు అంటే నిలబడ్డ స్థానాలు అన్నింట్లోనూ గెలిచారు కదా! ఇది కూటమి వల్ల గెలిచారంటారా? లేదు అనంటే స్వతహాగా జనసేన పార్టీని చూసి, పవన్ కళ్యాణ్ గారిని చూసి అక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపించుకున్నారు అనుకోవచ్చా? ఇది తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫరింగ్ వల్లే జరిగింది. ఓకే. 100కి 100% ఓటు ట్రాన్స్ఫర్ వల్లే జరిగింది. ఇందులో ఇంకేం ఆలోచించక్కర్లా. ఎక్కడైనా జనసేన వాళ్ళైనా తెలుగుదేశానికి ఓటు వేయలేదేమో కానీ తెలుగుదేశం అభ్యర్థులకి, తెలుగుదేశం వాళ్ళు మట్టుకు పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా వేశారు. బట్టి గెలిచాడు. మరి లేకపోతే పోయినసారి 2 చోట్ల నిలబడితే 2 చోట్ల గెలవలేదు, ఈసారి ఎట్లా గెలుస్తాడండి? మరి అంటే అప్పుడు అవేవేరు, ఇప్పుడు ఏవేవైనా ఇన్ని గెలిచే అవకాశం లేదు. ఎందుకోనే కూడా నేను చెప్తా, అది బాగా వేళ్ళూనికి పోయిన పొలిటికల్ పార్టీ కాదు. ఆ రకంగా చూసుకుంటే వైసీపీ కూడా వేళ్ళూనికి పోయిన పొలిటికల్ పార్టీ కాదు. కాకపోతే వైసీపీ పార్టీలోకి పాత కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి చేరారు. కాబట్టి
గ్రామ శాఖల్లో కాంగ్రెస్కున్న గ్రామ శాఖే వైసీపీ గ్రామ శాఖ అయ్యింది, టర్న్ అయ్యింది. కాబట్టి వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ అన్నీ బాగా చేసుకోగలుగుతున్నారు వైసీపీ వాళ్ళు. కానీ ఇక్కడ జనసేన దగ్గరికి వచ్చేసరికి ఒక నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటాయి, ఆ మండలాల్లో ఎన్ని గ్రామాలు ఉంటాయి, ఆ గ్రామాల్లో ఎన్ని పోలింగ్ బూతులు ఉంటాయి, ఆ బూతుల్లో పనిచేయడానికి ప్రతి బూతులోనూ 2 ఏజెంట్లు ఉండాలి. అంతమంది కార్యకర్తలు ఉన్నారు జనసేనకి ప్రతి ఊర్లోనూ. వీళ్ళు పోటీ చేసిన ప్రతి ఊర్లోనూ లేరు. ఎవరు పనిచేశారు దానికి? తెలుగుదేశం వాళ్ళు పనిచేశారు. బీజేపీకైనా అంతే. అయితే కూటమి వల్ల, తెలుగుదేశం వల్ల పవన్ కళ్యాణ్ గెలిచాడు, సరే అయిపోయింది. కానీ గెలిచి ఒక ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ సాల్ట్ తిన్నాను, మీకు రుణపడి ఉంటాను అని బీజేపీకి అనకుండా ఎలా ఉంటాడు? ఓకే. అందుకని బీజేపీ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు. డ్రెస్ కోడ్ కూడా వాళ్ళే ఇస్తారు. పలానా గుడికి నువ్వు పలానా డ్రెస్లో వెళ్ళు. ఓహో, ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా బీజేపీ వాళ్ళే చేస్తారు. ఎందుకంటే రకరకాల డ్రెస్సుల్లో వెళ్తున్నాడు కాబట్టి నేను అంటున్నా. ఇప్పుడు మోడీ కూడా రకరకాల డ్రెస్సులు వేసుకుని వెళ్తాడు కదా, ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రం సాంప్రదాయ దృష్టిలో వేసుకుని వెళ్తాడు కదా, అట్లా ఈయన గుళ్ళు తిరుగుతా ఉన్నాడు ఈ మధ్య. ఇప్పుడు సత్యరాజు గారు ఒక పార్టీకి సంబంధించి లేదు అక్కడ ఏం జరిగిందంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన గుడి ప్రారంభోత్సవానికి వెళ్ళి అన్నామలై పిలిచాడు బీజేపీ అధ్యక్షుడు, తమిళనాడు పార్టీ బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పిలిచాడు. ఈయన గెస్ట్గా వెళ్ళి ఆ ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా జరిగిన మీటింగ్లో ఈయన మాట్లాడింది ఏంటి అంటే, అసలు సెక్యులరిజం అంటే ఏంటి, సెక్యులరిజం కావాలి అని అరుస్తున్నారు చెవిగోసిన మేకల్లాగా. మరి మీకు అంత సెక్యులరిజం కావాలి అంటే మీకు రిజర్వేషన్స్ ఎందుకు? ఎస్సీలు ఎస్టీలు ఇట్లా ఈ రిజర్వేషన్స్ ఎందుకు? అందరం దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఒకవైపు, నమ్మని వాళ్ళు ఒకవైపు. ఓకే, అలా ఉండొచ్చు కదా, మీకు రిజర్వేషన్స్ ఎందుకు అని తెలివి తక్కువ మాటలన్నీ మాట్లాడాడు. అలా మాట్లాడడం కరెక్ట్? 100% కరెక్ట్ కాదు. అసలు సెక్యులరిజానికి రిజర్వేషన్స్కి సంబంధం ఏంటండి? నాకు అర్థం కాదు. అసలు ఇది బట్టతలకి బోడిగుండికి మూడేసినట్లేదు. అది ఎట్లా? అసలు సెక్యులరిజం అంటే ఏంటి, రిజర్వేషన్స్ ఎందుకు పెట్టారు, రిజర్వేషన్స్ ఎందుకు పెట్టారో కూడా నీకు తెలియనంత అజ్ఞానంలో నువ్వు ఉంటే నువ్వేం మంత్రివి? అసలు నీకు రాజకీయాలు ఎందుకు? అసలు నీకు రాజకీయ పాఠాలు నేర్పినోడు ఎవడు? అని వెళ్ళింది దేవుడి గుడికి కదా. అదే మరి సెక్యులరిజం ఎందుకు వచ్చింది అనేది కొంతమంది వాదన. కాదు, భక్తి గురించి మాట్లాడుతూ ఇవాళ కొంతమంది సెక్యులరిజం పేరు చెప్పి హిందూ మతానికి అన్యాయం చేస్తున్నారు అనేది ఆయన ఉద్దేశం. ఎందుకంటే సెక్యులరిజం అనగానే ముస్లింల జోలికి వెళ్ళరు, ముస్లింలని కాస్త ముద్దు చేస్తారు అనేది ఈయన బాధ. మనం హిందువులవి, మనం సనాతన ధర్మంలో ఉన్నాము. అలాంటప్పుడు వాళ్ళు ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు ముస్లింలు అనేవాళ్ళు అనేది ఈయన బాధ. ఈయన బాధ కాదు, బీజేపీ వాళ్ళ బాధ. ఇప్పుడు బీజేపీ వాళ్ళ బాధ ఈయన బాధ కాబట్టి అలా మాట్లాడాడు. నేను వన్స్ అగైన్ మళ్ళీ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, అసలు రిజర్వేషన్స్కి సెక్యులరిజానికి ముడి పెట్టడానికి వీల్లేదు. ముడి పెడితే నువ్వు కొంతమంది అహాన్ని చల్లబరచడం కోసము, కొంతమంది ఓట్లు రాబట్టుకోవడానికో నువ్వు ఈ మాట అంటున్నావు తప్పితే, రిజర్వేషన్స్ వ్యతిరేకించే వాళ్ళని నువ్వు నీ ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు తెలుసో తెలియకో చాలామంది రిజర్వేషన్స్ యొక్క ఉద్దేశం తెలియక రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్ల వల్ల ప్రతిభ ఇదైపోతుంది, అదైపోతుంది, ఇది నష్టం జరుగుతుంది, వాళ్ళు ప్రతిభ లేని వాళ్ళందరూ ఉద్యోగాలు వచ్చి చేయబట్టే ఇన్ని రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇలా రకరకాలు మాట్లాడుతుంటే నేను అంటాను, మరి లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు కదా, ప్రతిభున్నోడైతే ఉద్యోగం అర్హత పరీక్షలు రాసి కదా వస్తాడు, మరి అక్కడ ప్రతిభ ఏమైంది? అలాగే రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగిన వాడికి సీట్లు ఇస్తున్నారు కదా, మరి ప్రతిభున్నోడికి ఎందుకు మీరు సీట్ ఇవ్వట్లేదు? అలాగే ఎడ్యుకేషన్లో డొనేషన్స్ ఉన్నాయి.
డొనేషన్ ప్రకారం వచ్చేవాడు డబ్బులున్నవాడే వస్తాడు కదా, వాడికి అసలు నిజంగా చదవగలిగిన ఓపిక ఉంటే గనక సీటు తెచ్చుకుంటారు. సీటు తెచ్చుకునేవాడు కదా. వాడు డొనేషన్ కట్టి వస్తున్నాడు అన్నప్పుడు వాడి ప్రతిభ గురించి ఎందుకు ఆలోచించరు? హ్మ్. అంతే. ఇప్పుడు రిజర్వేషన్స్ వల్ల ఎవరికో లబ్ధి జరిగిపోతుంది అంటే డొనేషన్ల వల్ల డబ్బులున్న వాళ్ళకి కూడా లబ్ధి జరుగుతుంది కదా. ఇది చాలా పైగా పెద్ద సబ్జెక్ట్ మనం మాట్లాడాలి. కాదండి, ఎంత పెద్ద సబ్జెక్టా చిన్న సబ్జెక్టుగా కాదు. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఇంత అసంబద్ధమైన వ్యాఖ్యలు రాజకీయాల కోసం చేయడం అనేది సమాజంలోకి ఏ విధమైన సంకేతాలు పంపిస్తాయి అనేది ఇక్కడ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది. అసలు సెక్యులరిజం అంటే ఏంటి, రిజర్వేషన్స్ ఎందుకున్నాయి అనే ఒక ప్రాథమికమైన అంశాలు కూడా తెలియకోకుండా రాజకీయాల్లో ఉంటున్నారు. వీళ్ళ స్వార్థం కోసం ఈ పదాలను వాడుకుంటున్నారు. సరే, ఇదంతా విని ఏం చేశారు, సత్యరాజు గారికి బాగా కోపం వచ్చింది. కోపం నషాలానికి అంటింది. ఆయన ఏమన్నాడంటే మత రాజకీయాలకి తమిళనాడు ప్రజలు ఒప్పుకోరు, చెయ్యొద్దు, చేస్తే ఊరుకోరు అని చెప్పారు. ఎందుకంటే అక్కడ సమస్యలు వర్సెస్ గవర్నమెంట్, ప్రజల సమస్యలు గవర్నమెంట్. ఎవడు సమస్యలు తీరుస్తాడు అనేవాడు, అధికారంలో ఉన్నవాడు సమస్యలు తీరుస్తాడా తీరవడా, తీర్చకపోతే నిన్ను ఉంచం. తమిళనాడులో ఎప్పుడు కూడా ఒకే పార్టీ 2 టర్ములు ఎప్పుడు ఉండదు, మారుతూ ఉంటారు, ఎప్పటికప్పుడు మారిపోతారు. ఇప్పుడు ఈయన స్టాలిన్ గారు ఉండాలి అని చెప్పి కంకణం కట్టుకుని ఉన్నారు. సరే, ఒకవేళ ఉండొద్దు, ఆయన డిఎంకే ఉండొద్దు అనుకున్నారనుకోండి, ఆపోజిట్లో ఎవరున్నారు, కాంగ్రెస్ పూర్తి బలంగా లేదు, ఏఐడిఎంకేని 2 ముక్కలు చేశారు వీళ్ళు, బీజేపీ వాళ్ళు పోయినసారి 2 ముక్కలు చేసి కూర్చోబెట్టారు పక్కన. మరి ఇప్పుడు ఈ 2 ముక్కల్ని కలుపుకుని నంజుకుని తింటా బీజేపీ బలపడాలని చూస్తుంది. అదే మీ పప్పులు ఉడకవరా బాబు అని చెప్పి డిఎంకే వాళ్ళు అంటున్నారు. అందుకే ఇప్పుడు డిఎంకే వాళ్ళు తరఫు నుంచి సత్యరాజు గారు అనేది ఏంటంటే, మీరు మతం పేరుతోటి ఇక్కడ రాజకీయాలు చేయకండి. అలా అన్నందుకు గాను అది అవునో కాదో ఒక క్లారిటీ అయితే లేదు. ఇక్కడ ట్రోల్ అవుతుంది, మీరు దత్తత తెచ్చుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు అని ఒక వర్గం వారు బాగా ట్రోల్ చేస్తున్నారట. బట్ అది నిజమా కాదనేది తెలియదు. అంటే ఇప్పుడు పెరియార్ గారి భావజాలంలో ఉంటుందండి. ద్రవిడ పార్టీ కదా అది. డిఎంకే పార్టీ అంటేనే ద్రవిడ సంస్కృతికి అక్కడ అగ్రతాంబూలం అనమాట, పెద్దపీట వేస్తారు. అయితే ఆ ద్రవిడ సంస్కృతిని వ్యతిరేకించే వాళ్ళే వేరే పార్టీలో ఉంటారు. ఇప్పుడు బీజేపీ పార్టీ వీళ్ళు కాస్త బ్రాహ్మణ సంస్కృతికి సంబంధించి వీళ్ళు ఉంటారు కదా. అందుకోసం ఏంటి అంటే ఆ డిఎంకే పార్టీ పెరియార్ భావజాలంలో ఉంది కాబట్టి వీళ్ళు పెరియార్ని కూడా ఇలాంటి విమర్శే చేస్తారు. కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అని పెరియార్ అన్నాడు అని ఎక్కడా అనలేదు, పెరియార్ ఎక్కడా అట్లా అనలేదు. కానీ వీళ్ళు ప్రచారం చేస్తారు. దానికి కొనసాగింపుగా ఈయన పెరియార్ భక్తుడు కాబట్టి పెరియార్ సినిమా తీస్తే కూడా, పెరియార్ జీవిత చరిత్ర సినిమా తీస్తే సత్యరాజే యాక్ట్ చేస్తాడు దాంట్లో. అయితే అందుకని సత్యరాజ్కి ఆ భావజాలం బాగా ఉంటుంది. ఆయనకేంటి అసలు ఏంటి ఈ బీజేపీ బ్రాహ్మణవాదంతో సనాతనవాదంతో తమిళనాడులో ఈ కబుర్లు చెప్పడం ఏంటి అనే ఒక రకమైన చిరాకు పడిపోతున్నాడు ఆయన. ఆ చిరాకులో భాగంగా ఇక్కడ మత రాజకీయాలు చేస్తే కుదరదండి అని చెప్పి హెచ్చరించాడు. అయితే హెచ్చరించితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, అందుకోసం ఏంటి అంటే ఆయన్ని సత్యరాజు గారిని అబాస్పాలు చేయడానికి ఆయన మీద ట్రోలింగ్ చేస్తున్నారు. వీళ్ళు చేసే ఇవన్నీ వాట్సాప్ యూనివర్సిటీ చేసే పనులు. అందుకని వాళ్ళ బుద్ధులు ఎక్కడికి పోవు. వాళ్ళు తమిళనాడు వెళ్ళినా, అండమాన్ వెళ్ళినా, లక్షద్వీప్కి వెళ్ళినా కానీ వాళ్ళ బుద్ధి అదే, వాళ్ళు అలాగే మాట్లాడతారు. కానీ ఏది ఏమైనా మతాన్ని రాజకీయాలకు వాడుకోవటము అంటే అది నా దృష్టిలో అది వ్యభిచారంతో సమానం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.